ఇంకో అడుగు ముందుకేద్దాం. ఈ ప్రభుత్వానికి ఇంకో మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేసినారు. నిజంగా ఒకవైపున అన్ని రకాలుగా గవర్నమెంట్ అన్నది ఉన్నది ఎందుకు, ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇస్తారు? చదువులు, వైద్యము, లా అండ్ ఆర్డరు, ట్రాన్స్పరెన్సీ, వ్యవసాయము, ఏ కదా చేయాల్సింది? అన్ని తిరోగమనమే, అన్నీ స్కామ్లే, ఏవి పట్టించుకునే పరిస్థితి లేదు, అన్నీ ప్రైవేట్. బాధ్యత నుంచి అన్నీ తప్పించుకోవడం, ఉన్న కాడికి స్కాములు చేయడం. ప్రభుత్వానికి నిజంగా మాయరోగం అంటే ఆరోగ్యశ్రీని నిజంగా పూర్తిగా ఎత్తేయడం అనేది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయినాయి. నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆల్మోస్ట్ నిలిచిపోయినాయి బకాయిలు ఇవ్వకపోవడంతో. మామూలుగా ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 18 months ఇంటూ 300 కోట్లు అంటే 5,400 కోట్లు. ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం ఈ మధ్యకాలంలో నేను దీని గురించి ఎక్కువ మాట్లాడి వాళ్ళు స్ట్రైకులు గీకులు అంతా చేస్తారంటే ఇచ్చింది ఎంత మొత్తం చూస్తే 1,800 కోట్లు. 3,600 కోట్లు బకాయిలు పుట్టి ఆరోగ్యశ్రీ. నెట్వర్క్ హాస్పిటల్స్కు ఇవ్వాల్సినది 300 × 18 అని అంటే 5,400 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు అయ్యేది. ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది, ఆరోగ్యశ్రీకి ఖర్చు పెట్టాల్సింది. అట్లాంటిది కేవలం 1,800 కోట్లు ఇచ్చేసరికి 3,600 కోట్లు బకాయిలు ఇంతవరకు. చివరికి మొన్న సమ్మెకు దిగిన నెట్వర్క్ హాస్పిటల్స్ అందరూ కూడా వాళ్ళు సమ్మె దిగిపోతూ వాళ్ళకి ఇచ్చిన మాటకు కూడా ఇంతవరకు దిక్కులేదు. సమ్మె దింపేసినారు, ఆ తర్వాత మాట కథ దేవుడు ఎరుగని వాళ్ళ పరిస్థితి అంతే. నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 కూడా స్కామ్గా మార్చేసినారు. 5 కోట్లు నెట్వర్క్ లేనివానికి ఇచ్చినారు 104, 108. మన తెలుగుదేశం ఆఫీస్లో డాక్టర్ల సెల్ అధ్యక్షుడు అంటాడు. కనుక్కోండి మీరే, స్కామ్ కాకపోతే ఏందో మనం రాయండి. దిస్ ఇస్ ద ప్లైట్. ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే మరోవైపు సంజీవిని అంటాడు. అది ఇంకో డ్రామా. ఇలా ఓవైపున ఆరోగ్యశ్రీని కూనీ చేస్తూ మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా హతం చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్గా మారుస్తూ ఈ ప్రభుత్వ పాలన సాగుతూ ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా? కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్జా ఇచ్చినాడు. అది ఇంకో పెద్ద స్కామ్. అదేందో తెలుసా? ప్రైవేట్ పరం అయ్యాక ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పనిచేస్తూ ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట. చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ అండ్ కాస్ట్ thereof. The government of Andhra Pradesh will provide only salary
for the medical and non-medical staff transferred with the existing hospital for 2 years from the effective date. ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు ఒక 550 బెడ్ హాస్పిటల్ 550 బెడ్ హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ 5 to 6 crores పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్. అంటే సంవత్సరానికి 60-70 కోట్లు, 2 ఏళ్లకు 140 కోట్లు, 120 నుంచి 140 కోట్లు 2 ఏళ్లకు ఈయన ఇస్తున్నాడు. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఇది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ జీతాలు, కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు. ఆశ్చర్యంగా లేదా ఇది? బొనాన్సా కాదా? స్కాముల్లో కూడా మరి అన్నిటికన్నా పెద్ద స్కామ్ కాదా ఇది? గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ జీతాలు, కానీ ఓనర్లు ఏమో ప్రైవేట్ వాళ్ళు. లాభాలేమో ప్రైవేట్ వాళ్లకు, భారమేమో గవర్నమెంట్కు, ప్రజలకు. దిస్ ఈజ్ జీవో నెంబర్ 847. అది కూడా చూడండి, ఒక పక్క ప్రజా ఉద్యమం జరుగుతోంది. 2 December 2025 సిగ్గు లేకుండా, ప్రజా ఉద్యమానికి ఖాతరే లేకుండా స్కాముల పర్వం ముందుకు పోతూ ఉంది. ఒక పక్క 1 కోటి సంతకాలు చేస్తూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ, మరో వైపున ఖాతరే లేకుండా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న స్కాముల పర్వం, స్కాముల్లో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇంకా పెద్ద స్కాములు చేస్తూ ఉన్నాడు. కొత్త గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తూ ఉన్నా కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఎక్కుతున్నారు. 175 నియోజకవర్గాల్లో మా పార్టీ ఇప్పటికే భారీ ర్యాలీలు ప్రజల తరపున, ప్రజలతో కలిసి ప్రజల గొంతుకను ఇప్పటికే వినిపించడం జరిగింది. 1 కోటి మందికి పైగా సంతకాలు పెడుతూ ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రజలు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఇప్పుడే నిన్ననే గవర్నర్ గారి దగ్గర నుంచి కూడా డేట్స్ కన్ఫర్మ్ అయినాయి. కాబట్టి ఈ నెల 10వ తారీఖున ప్రజలు చేసిన ఈ సంతకాల పత్రాలు ప్రజలకు, మీడియాకు, అందరికీ కూడా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో డిస్ప్లే చేసి ప్రజలకు, మీడియాకు చూపించి ఈ నెల 10వ తారీఖున నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లాలకు పంపడం జరుగుతుంది. 10వ తారీఖున 13వ తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీ చేసి ఆ ప్రజలు చేసిన ఆ సంతకాలు, ఆ 1 కోటి సంతకాలకు పైగా ఆ పత్రాలను పార్టీ సెంట్రల్ ఆఫీస్కు జిల్లాల నుంచి బయలుదేరుతాయి. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఈ 1 కోటి సంతకాలకు పైగా ఈ పత్రాలను తీసుకుని రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల 16న సమర్పిస్తాం. ఈ నెల 16న రాష్ట్ర గవర్నర్ గారికి చెప్పడము, చూపించడము రెండూ చేసిన తర్వాత ఈ పత్రాల ద్వారా హైకోర్టులో పిటిషన్ కూడా వేస్తాం. నెక్స్ట్ టాపిక్ లేకపోదు, ఉద్యోగుల సమస్యలు. నిజంగా ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయి అన్నదానికి ఈ డిసెంబర్ చివరి నాటికి, ఈ డిసెంబర్ అయిపోతే ఈ జనవరి వస్తే
5 డిఏలు ఇవ్వాల్సి ఉండగా 1 మాత్రమే ఇచ్చారు. ఈ జనవరి వస్తే 5 డిఏలు పెండింగ్, 5 డిఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 1 డిఏ మాత్రమే ఇచ్చినట్టు అవుతుంది. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? చరిత్రలో ఎప్పుడూ కూడా చూసి ఉంటాం మనం, డిఏ అరియర్స్ అన్నది రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత అరియర్స్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుశా చరిత్రలో ఎప్పుడు చూసుంటాం, ఒక చంద్రబాబు ప్రభుత్వం తప్ప. దానికి తగ్గట్టుగా జియో చూడండి, జియో నెంబర్ 60 ఇచ్చినారు. జియో నెంబర్ 60లో చూడండి ఏమని రాసినాడో, క్లాస్ 11 క్లాస్ 12 ఒకసారి చదవండి. జియో నెంబర్ 60, డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ శాంక్షన్డ్ ఇన్ ది అబవ్ పారాస్ షెల్ బీ పేడ్ in cash with salary of October 2025 payable in November 2025. The arrears on account of payment of DA for the period of 1/1/2024 to 30/9/2025 shall be payable to the employees at the time of their exit from the government services. ఇది ఎప్పుడు జరగల. ఇంకా ఫర్దర్గా చూడండి, in the event of death of an employee before the issue of these orders, the legal heir shall be entitled to the arrears of dearness allowance. ఇది చరిత్రలో ఇందరికి ఏ ముఖ్యమంత్రి కూడా, బహుశా ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి డ్రకోనియన్ జియో ఎప్పుడు తీసుకొచ్చిండు. వెంటనే దీని మీద గొడవ మొదలయ్యేసరికి దీన్ని ఉపసంహరించుకొని తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు. ఉపసంహరించుకొని తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు. నిజంగా ఆశ్చర్యం ఇది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మెరుగైన పిఆర్సీ ఇంతవరకు లేదు. ఎన్నికలప్పుడు ఏమన్నారు? మెరుగైన పిఆర్సీ అన్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్సీ చైర్మన్ అంతవరకు ఉన్నోని తీసేసినారు, కొత్తోని ఇంతవరకు వేయలా. పిఆర్సీ చైర్మన్ కొత్తగా వేస్తే వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేస్తే వెంటనే ఎంప్లాయీస్కి జీతాలు పెరుగుతాయి, సో జీతాలు పెరగకూడదు అని చెప్పి పిఆర్సీ చైర్మన్ కూడా వేయాల, నామినేట్ కూడా చేయాల. మెరుగైన పిఆర్సీ అన్నాడు. మెరుగైన పిఆర్సీ కదా దేవుడు ఎరుగు, కనీసం పిఆర్సీ చైర్మన్ ఇంతవరకు అపాయింట్ కాల. మెరుగైన పిఆర్సీ ఒక బూటకం. వాగ్దానం చేసినట్టుగా వెంటనే అయ్యారన్నాడు, అయ్యారు లేదు. మేము వచ్చిన వెంటనే 27% అయ్యారు ఇచ్చినాం, వెంటనే అధికారంలోకి రాగానే జీతాలు పెరిగినాయి. అయ్యారు లేదు, పిఆర్సీ లేదు, ఓపీఎస్ లేదు. అంతకన్నా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఉద్యోగులు త్రిశంక స్వర్గంలో పెడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా చెల్లుబాటు కాకుండా చేశారు. కనీసం ఆ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్నా ఇప్పుడు దేశం అంతా కాపీ కొడతాం, అదన్నా కనీసం ఇంప్లిమెంట్ అయ్యిందంటే కొద్ది గొప్ప దాని బెనిఫిట్స్ అన్న ఎంప్లాయీస్కి వచ్చింది, రిటైర్ అయిన వాళ్ళకు. పిఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్, వీటి రూపేణా ఉద్యోగులకు మొత్తం 31,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు. వీటి రూపేణా ఉద్యోగస్తులకు 31,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. బకాయిలు పడ్డాడు చంద్రబాబు. ఆప్కాస్లో ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇచ్చేట్టుగా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటే, ఆప్కాస్లో ఈరోజు ఒకవైపున నెంబర్స్ తగ్గిస్తూ ఉన్నారు, సంఖ్య తగ్గిస్తూ ఉన్నారు. అందరినీ కాంట్రాక్టులు అందరికీ వీళ్ళకి సంబంధించిన
టీటీ గుడులల్లో కూడా శానిటేషన్ వర్కులు కూడా కాంట్రాక్ట్లే. వీళ్ళకి సంబంధించిన భాస్కర్ నాయుడు, చంద్రబాబు నాయుడు బంధువులు, చంద్రబాబు నాయుడు మనుషులు, వీళ్ళకే వర్కులు, వీళ్ళకే ఆ లేబర్ కాంట్రాక్టుల వర్కులు కూడా. యాప్ కాస్ట్లో ఒకవైపు నెంబర్లు తగ్గిస్తున్నారు, మరోవైపు యాప్ కాస్ట్లో నెల 1వ తారీఖున జీతం ఇవ్వడం కదా దేవుడు ఎరుగు. ఇప్పుడు జీతాలు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు పోతే మా వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. సార్ మా పరిస్థితి ఇది సార్, మీరు ఉన్నప్పుడు 1వ తారీఖే జీతం వస్తానని, ఇప్పుడు 1వ తారీఖు జీతం కదా దేవుడు ఎరుగు సార్, 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్, ఇది మా పరిస్థితి. గెస్ట్ లెక్చరర్లకు 8 నెలలుగా జీతాలు లేవు.